పార్లమెంట్ ఎన్నికల వేళ జంపింగ్ నినాదం మారుమోగిపోతోంది. సీఎం రేవంత్ బీజేపీలోకి వెళతారని బీఆర్ఎస్ పదే నినదిస్తోంది. లేటెస్ట్ గా రేవంత్ సీఎం పదవిలో ఏడాది కూడా ఉంటారో లేదో అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు గులాబీ బాస్. అటు కాంగ్రెస్ నుంచి అదే స్థాయిలో కౌంటర్స్ వచ్చి పడుతున్నాయి. కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని విరుచుకుపడుతుంది. నేతల కమెంట్స్ డైలాగ్ వార్లో చూద్దాం. నాకు తెలుసు కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం ఇవాళ కాంగ్రెస్ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్ 5 పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారీ తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ పొందబెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. బీఆర్ఎస్ నాయకులారా మీరు ఆలోచన చెయ్యండి. కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే, సభలలోనే వణుకుడు చూస్తే తిరగబడ్డ జనం తెలంగాణలో. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో. ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరికి ఎవడు బీ టీము, ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి. సరే అలాంటి పిల్లగాడు బుద్ధి లేదు అనుకున్నాం. ఇప్పుడు చూసినా ఈ ముసలాయన పెద్ద మనిషి కట్టబట్టుకొని తిరుగుతున్న కేసీఆర్ మెదక్ సభలో సంవత్సరం లోపే గవర్నమెంట్ పడిపోతుంది, త్వరలోనే ఎన్నికలు కాగానే రేవంత్ రెడ్డి బీజేపీలో పోతారని చెప్పి ఈ మతి ప్రవహించిన కేసీఆర్ గారు కూడా అంటున్నంటే వీళ్ళిద్దరికి ఏమైందంటే బిడ్డ జైల్లోకి పోయింది, చెల్లె జైల్లోకి పోయింది, బిడ్డ జైల్లోకి పోయింది. ఇక రెండేళ్ళ దాకా బెయిల్ రాదు, మనం కూడా జైల్లో పోతామని చెప్పి తండ్రి కొడుకులు మెంటల్ అయిపోయి ఇవాళ మన ముఖ్యమంత్రి గారి మీద, నా మీద ఎప్పుడు మాట్లాడా మా ఇద్దరి మీద మాట్లాడతారు వాళ్ళు. ఒక్కటే చెప్తారా, కేటీఆర్ నువ్వు 10 ఏళ్ళు దోసుకున్నదంతా కక్కిపిస్తాం, నీ ఆస్తులన్నీ తీసుకొని ప్రజలకు పంచి పెడతాం, ప్రజా సంక్షేమ వేగంగా పని చేస్తామని చెప్పి